చాలా బాగుంది. అసలు ఈ దేవుడిని చూడడానికనే వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? లంగరౌస్ నందరాజు. సో ప్రతిసారి వస్తుంటారా? ప్రతిసారి వస్తుంటాం. ఈసారి మిస్ అయిపోతామేమో అని ఇంకా తొందరగా వచ్చేసినాం. ఈసారి తొందరగా వచ్చింది. ప్రతి సంవత్సరం వస్తాము. ఖైరతాబాద్ గణేష్‌ని చూడాలని మాకు చాలా ఆనందము. చూస్తే గానీ మాకు అరే వినాయక చవితి వచ్చింది, అయిపోయింది అన్న రాదు మాకు. అంటే ఇంటికాడ కూడా గణేష్‌లను పెడతారు కదా! ఇంటికాడ పెడతారు. అది ఇంకా టైం ఉంది సార్. ఇది అయిపోయిన తర్వాత మాకు మధ్యాహ్నం గానీ, సాయంత్రం గానీ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇప్పుడు ఇది ఫస్ట్ చూస్తే మాకేందంటే కొద్దిసేపు కూర్చొని ఈ అంతా ఎన్విరాన్మెంట్ ఇదంతా పండగ లాగా ఉంటది. అది చూసుకొని వెళ్తాం. ప్రతి సంవత్సరం వస్తాం వినాయకుడు చూడడానికి. ఈ సంవత్సరం గిట్ట వచ్చినాం. సో ఇంటికాడ ఇట్లా అంటే అప్పట్లో చాలా వరకు కూడా భక్తి పాటలతోనే నీళ్ళలో వేసుకుంటారు. కానీ ఇప్పుడు డీజే పాటలు ఇవన్నీ అయినాయి. సో ఎట్లా అనిపిస్తుంది? ట్రెడిషనల్ గా భక్తి పారవశ్యంలో ఉన్నదనుకుంటా. బాగుంది. మీరు కూడా ఇంటికాడ పూజలు చేస్తారా? అసలు ఎట్లా ఉంటది? చేసుకుంటాం, పూజలు చేస్తాము. 5 రోజులు పెట్టుకుంటాము. మా దగ్గర ఉన్న చెరువు పల్లె చెరువు అని ఉంటుంది, అక్కడ వేసేస్తాం. సో అంటే ఇంతకు ముందు కూడా చాలా వరకు గర్తపతి గణేశుడు ఒక రోజంతా ప్రయాణం చేసి నెక్స్ట్ డే వెళ్ళడం. సో ఇప్పుడు మధ్యాహ్నం కాలం అయిపోతుంది. సో అట్లా ఏమైనా ఉందా? ఇక బాధ అనిపిస్తుంది, ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు కదా, వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది. సో సార్ మీరు ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు? అంటే గర్తపతి గణేశుడు తెలంగాణ పెద్ద గణేశుడు. తెలంగాణలో అంటే పెయిన్ ఇదే గణేశుడు, పెద్ద గణేశుడు అంటే ఎంత పని ఉన్నా కూడా ఇడిచి పెట్టుకొని ఈ గణేశుని చూడడానికి వస్తాం. ఇవి అదే రావడం ఇప్పుడు ముఖ్యం. ఇది చూసినామంటే అందరికి సంతోషం. గణేశుని చూసినాం, కర్తాబాద్ గణేశుని తృప్తి ఉంటుంది. గుంటూరు డిస్ట్రిక్ట్ ధర్మారం నుంచి వచ్చినాం సార్. ఓన్లీ గణేశుని చూడడానికి అక్కడ నుంచి. అవును అవును సార్, ఇది వరుసగా 3వ సారి. మేము సంవత్సరం అటెండ్ అవుతున్నాము. ఫస్ట్ సారి వచ్చినప్పుడు స్వామివారి దర్శనం చిక్కలేదు. మళ్ళీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బాగా దర్శనం అయింది. ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా బాగా అయింది. ఏర్పాట్లు బాగున్నాయి. ప్రతి ఒక్క చోట వాటర్ బ్యాట్లు కానీ సో అంటే అక్కడికి ఇక్కడికి చేంజెస్ ఎట్లా ఉంటుంది? అంటే కర్ణాటక గణేశుడు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కర్ణాటక రెండు తెలుగు రాష్ట్రాలు కాదు సార్, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అసలు ఖైరతాబాద్ వినాయకుడు అంటే అంత ఫేమస్. మనకి ఎక్కడా లేనంత వైభవంగా జరుగుతుంది మనకి ఇక్కడ. పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తారు. స్వామిని బాగా దర్శించుకుంటారు. స్వామిని చూసే కొద్దీ ఇంకా 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 చూడాలనిపిస్తుంది. ఈ 11 రోజులు ఇంత తొందరగా అయిపోయినాయా, ఇంత తొందరగా అయిపోతుంది నిమజ్జనం అనేది కొంచెము లోటుగా అనిపిస్తుంది. కానీ స్వామి తప్పదు కదా, మనం ఎన్ని రోజులని స్వామిని మన దగ్గర పెట్టుకుంటాం. ఆ స్వామి యొక్క సాగనంపాలు తప్పదు కాబట్టి తప్పదు. కాబట్టి అందరికి బోలో గణేష్ మహారాజ్కి జై.